చేసి వాక్యంలోకి ప్రవేశిద్దాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, పరిశుద్ధుడా, పరలోకములో ఆత్మస్వరూపుగా ఉండి నరుడు శరీరముతో ప్రవేశింపరాని మహా తేజస్సులో మీరు మాత్రమే నివసిస్తూ అమరత్వం కలిగి ఉన్న తండ్రి, మీకు స్తోత్రాలు. భూమి మీద మాకిచ్చిన ఈ బ్రతుకులో, తిరుగుతున్న కాలచక్రములో భూమిని ఇంకా తిప్పుచు మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ దినములో మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు మేమంతా ఇక్కడ సమావేశం అవటానికి ముఖ్య కారణం, మహేష్ని, జమునారాణిని మీరు ప్రేమించి వారి గర్భములోని ఒక ఫలాన్ని మీరు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఇవ్వబడిన ఆ గర్భఫలం సంవత్సర కాలములో మరి ఎదిగి ఆ బిడ్డ 2వ సంవత్సరం మీరు దయచేసినందుకు కృతజ్ఞతగా తన బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషులందరినీ పిలుచుకొని మిమ్మల్ని ఘనపరుస్తూ మీకు మహిమ తేవాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కూడికలో ఇప్పటి వరకు మంచి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అంత మాత్రమే కాక మొదటి వర్తమానంగా కొన్ని మాటలు మాకు అనుగ్రహించారు. ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. మీ పిల్లలకు అవసరమైన జ్ఞానవాక్కులు ఆత్మ సహాయంతో తెలియచేసి నీ నోటి బోరగా నన్ను ఉపయోగించుకొనమని కోరుకుంటూ, మీ పిల్లలు వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండక వాక్యానుసారంగా జీవించగలుగుటకు కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను, పరలోకపు తండ్రి, ఆమేన్. మరి అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు, అలాగే తోటి సహదాసుడు, కుమార సమానుడు జడ్సన్ గారికి, అలాగే చేరువచ్చిన సహోదరులు, పాస్టర్ గారికి, చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. అక్కడ కూడా చేతులు ఎత్తి వందనాలు చెప్పట్లేదు. చర్చికి వెళ్ళే బ్యాచ్, వెళ్ళిన బ్యాచ్ ఇది. వెళ్తారా? ఆ వందనాలు లేవా? ప్రైజ్ దలాడ చెప్పాలి. చెప్పండి, ప్రైజ్ దలాడ, మరణాత, వందనాల, షాలేమా? వందనాలు అడిగితే తప్ప పెట్టట్లా. రైట్, మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఒక చెట్టు మంచి ఫలాలు ఇవ్వాలంటే, సారవంతమైన ఫలాలు ఇవ్వాలంటే రైతు ఏం చేయాలి? ప్రశ్నలు అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. రైతు ఏం చేయాలి? చెట్టు బాగా మంచి ఫలాలు ఇవ్వాలంటే, మామిడి తోటే అనుకుందాం, మొక్కలు నాటేసి వదిలేస్తే చెట్టు మంచి ఫలాలు ఇస్తుందా? ఇవ్వదు. ఏం చేయాలి? ఎరువేయాలి. ఇంకేం చేయాలి? చుట్టుపక్కల ఏ మొక్కలు దాని సారాన్ని తీసుకొని ఎదగకుండా వాటిని ఏం చేయాలి? కలుపు మొక్కల్ని, పిచ్చి కంపల్ని, ముళ్ళ కంపలు ఏమన్నా ఉంటే తీసేయాలి. ఇంకా నీరు పెట్టాలి. ఇంకా పక్షులు, ఇంకా జంతువులు దాన్ని వచ్చి పాడు చేయకుండా చుట్టూ కంచె వేయాలి. కానీ ఈ లోకంలో పిల్లల్ని అనుగ్రహిస్తున్న దేవుడు పిల్లల్ని ఎలా పెంచాలి, వారిని ఎలా ఎదిగించే విధంగా, మంచి ఫలాలు ఇచ్చే విధంగా, మంచి ఫలాలుగా పిల్లలు ఎదగాలంటే పిల్లలకి ఏం చేయాలనేది కూడా బైబిల్లో రాయించాడు. ఒక రైతు చెట్టుని ఎదిగించి ఫలింపచేసి మంచి ఫలవంతమైన ఫలాలు పొందుకోవాలంటే చెట్టుని కాపలా కాస్తాడు. చెట్టు మీద దుష్ట మృగాలు ఏవి పడి పాడు చేయకుండా చూస్తాడు. ముళ్ళ కంపలు ఎదగకుండా, కలుపు మొక్కలు ఎదగకుండా చూస్తాడు. అలాగే దానికి నీరు పెడతాడు, దానికి ఎరువేస్తాడు. ఏదన్నా చీడ పట్టిందంటే దానికి మందులు కూడా వేసి వాటన్నిటినీ నిర్మూలించి సారవంతమైన ఫలాలు తీసుకోవాలని ఎలాగైతే ఆశపడతాడో, దేవుడు కూడా ఈ భూమి అనే లోకంలో మనుషులనే మొక్కలను నాటాడు. ఏ మొక్కలు? మనుషులనే మొక్కలు నాటాడు. నాటబడిన ఆ మొక్కలు ఏ ఫలాలు కావాలని కోరుకుంటాడు? మంచి ఫలాలా, చెడ్డ ఫలాలా? మంచి ఫలాలు. మంచి ఫలాలు రావాలంటే రైతు ఏం చేస్తాడు? చెడులన్నిటినీ తీసేసి చదును చేసి దానికి నీరు పెట్టి ఎరువేసి పురుగులు పడితే వాటికి మందులు జల్లి చాలా కష్టపడతాడా? ఈజీగా ఎదిగి మంచి ఫలాలు ఇస్తాయా?
చాలా కష్టపడతాడు. మరి మనం కష్టపడకుండానే మన పిల్లలు బాగా ఎదిగి ఫలిస్తారా? చెప్పండి. ఎదిగి ఫలిస్తున్నారు కదా, కష్టపడకుండా అనుకుంటారు. లోకం అంతా ఎలా ఉందంటే, మనం పిల్లల్ని కంటాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం. పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండటానికి ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా వారు కష్టపడి డబ్బు సంపాదించి పిల్లల్ని బాగా చదివించి మంచి ప్రయోజకులను చేసి వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తూ అవసరమైతే ఈ దేశాన్ని విడిచి ఇతర దేశాల్లో ఫారిన్ కంట్రీస్ వెళ్ళి పెద్ద జాబులు చేస్తూ బతికితే అమ్మయ్య మా బాధ్యత అయిపోయింది అనుకుంటారు. వాడి ప్రవర్తన ఎలా ఉంది, వాడి ఆలోచన విధానం ఎలా ఉంది, వారి క్యారెక్టర్ ఎలా ఉంది, ఇవేమి ఆలోచించట్లా. ఈరోజు చాలా ఉన్నతమైన కుటుంబాలు, సంపన్నమైన కుటుంబాల్లో ఉన్నవారు ఇదే బాధ్యతగా, ఇదే కర్తవ్యంగా తీసుకొని పిల్లల్ని పెంచితే చాలు, బాగా చదివిస్తే చాలు, బాగా ప్రయోజకులను చేస్తే చాలు, బాగా ఎక్కువ కట్నం వచ్చే అమ్మాయిని చేస్తే చాలు, ఎక్కువ ఉద్యోగం చేసే అబ్బాయిని, మంచి ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేస్తే చాలు, మా బాధ్యత తీరిపోయింది అనుకునే విధానంలో పిల్లల్ని పెంచుతూ ఉన్నారు. అయితే పెంచే క్రమంలో క్యారెక్టర్ ఎవరు చూడట్లా. చూస్తారా? సంబంధాలు చూసేటప్పుడు ఏమేమి చూస్తారండి? సహజంగా లోకంలో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఏం చూస్తారు? కులం చూస్తారా? చెప్పండి. క్యాస్ట్ చూస్తారు. తర్వాత చెప్పండి. ఇది పెళ్ళిళ్ళు చేయనట్టు, మా జీవితంలో పెళ్ళే కాలేదన్నట్టు ఉంటారే. క్యాస్ట్ చూస్తారా? సేమ్ క్యాస్టా కాదా చూస్తారు. తర్వాత వాళ్ళు వెనకున్న క్యాస్ట్ చూస్తారా? డబ్బు చూస్తారు. అంటే ఆస్తులు, డబ్బు చూస్తారు. ఇంకేం చూస్తారు? కలర్ చూస్తారా? కలర్ చూస్తారు. ఇంకేం చూస్తారు? చెప్పండి. ఏం చదివారు, మంచి ఉద్యోగం ఉందా, బాగా చదువుకున్నారు అనేది ఇవి చూస్తారు. క్యారెక్టర్ ఎవరైనా చూస్తారా? చూడరు. ఒకవేళ అమ్మాయి మంచిది కాదు అనిపించింది అనుకోండి, ఏముంది మన దగ్గరకు వస్తే మారిపోద్దులేండి, అంతకుముందు ఎలా తిరిగితే మనకెందుకు, ఇక్కడికి వచ్చినాక బాగుంటే చాలని సరిపెట్టుకుంటారు. దేనికోసం సరిపెట్టుకుంటారంటే ఆమె వెనకున్న, ఆమె తెచ్చే కట్నమో ఆమె వెనకున్న ఆస్తిని చూసి సరిపెట్టుకుంటారు తప్ప నిజంగా అదే క్యారెక్టర్ కావాలి అనుకున్నవాడు ఎంత డబ్బున్నా దానికి ఒప్పుకోడు. అలాగే అబ్బాయి తాగుబోతో, తిరుగుబోతో, పనికి మల్లుడు, కానీ మంచి ఉద్యోగం చేస్తే ఆడే మారుతాడు. మగవాడు అన్నాక తాకుండా ఉంటాడా, తిరగకుండా ఉంటాడా? ఆడే మారుతాడులని వెనకున్న ఉద్యోగాన్ని చూసో, డబ్బును చూసో పెళ్ళిళ్ళు చేసేసుకుంటా ఉంటారు. దీనివల్ల ఒక స్త్రీ, ఒక పురుషుడు భార్యాభర్తలుగా తీర్చబడతారు తప్ప, వారు కలిసి కాపురం చేస్తే పిల్లలు పుడతారు తప్ప ఇటు భార్యలో క్యారెక్టర్ లేదు, ఇటు భర్తలో క్యారెక్టర్ లేదు. ఇక వీళ్ళకి పుట్టే పిల్లలు ఎలా పెరుగుతారు చెప్పండి? ఎలా పెరుగుతారు? పెరగటం అయితే పెరుగుతారు. ఎందుకంటే పుట్టించింది దేవుడు, పెంచేది దేవుడు. కానీ క్యారెక్టర్ ఎలా ఉండాలో, ఎలా పెంచాలో రాయించిన దేవుడు చెప్పిన మాటలు ఏమైనా చదువుతారా, నేర్చుకుంటారంటే అవన్నీ భక్తులకండి, మనకెందుకండి అనుకుంటారు. భక్తులు ఎక్కడన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? భూమి మీద నుంచే భక్తులు అయ్యారా? భక్తులు ఎక్కడి నుంచి తయారవుతారు? భూమి మీద మనుషులుగా పుట్టిన వాళ్ళే భక్తులు అయిపోతారు. ఎందుకు భక్తులు అయ్యారంటే వారు వాక్యాలు చదివారు, ఓహో దేవుడు మా కొరకు ఇది రాయించాడు కాబట్టి మా జీవితాలు బాగుండాలంటే దీన్ని పాటించాలి అనుకుని పాటించి భక్తులయ్యారు. వారేమో సడన్గా ఆకాశం నుంచి ఏమి ఊడిపడిన వాళ్ళు కారు. మరి లోకం ఎలా ఉంది అని ఆలోచిస్తే తిన్నామా, పడుకున్నామా, లేచామా, పని చేసామా, సంపాదించామా, సుఖాన్ని అనుభవించామా, ఇంతవరకే. క్యారెక్టర్ పరంగా ఎలా ఉన్నామంటే ఎన్ని తప్పులు చేసినా నో ప్రాబ్లం, అన్నిటినీ కవర్ చేయడానికి మన దగ్గర ఏముంది? విటమిన్ ఎం ఉంది. అంటే డబ్బు ఉంది. డబ్బు ఉంటే అన్నీ కొట్టుకుపోతాయి. పెద్ద పెద్ద మంత్రులు కానీ, పెద్ద పెద్ద ఉన్నతమైన వర్గాలకు సంబంధించిన వారి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు చేసే దురాగతాలన్నీ ఏమైపోతాయి? అవసరమైతే కోర్టుకి వెళ్ళిన కేసులు మొత్తం మాఫీ అయిపోతాయి. ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మీరు క్రైస్తవులు కాదా అన్యులా పక్కన పెడితే, మనిషిగా నిన్ను పుట్టించింది దేవుడు. ఆ సంగతి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% వాస్తవం. కారణం ఏంటంటే ఏ మనిషి తను తాను తయారు చేసుకోలేదు. ఒక వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. అంటే దేవుడేంటో నీకు అర్థం అవ్వాలంటే నీ జన్మకు ఒక్కసారి కారణం వెతుక్కుంటే, నీ పుట్టుక వెనక కారకులు ఎవరు అని ఆలోచిస్తే
అమ్మ కాదు, నాన్న కాదు, వాళ్ళు ఒక సాధనాలుగా ఉపయోగపడ్డారు. భూమి మీద ఒక వ్యక్తి బయటికి రావటానికి ఒక తండ్రి తల్లి ఒక సాధనాలుగా ఉపయోగపడ్డారే తప్ప నిర్మాణం చేసింది ఎవరయ్యానంటే దేవుడే. కాబట్టి మన జన్మను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా నిన్ను పుట్టించిన ఆయన దేవుడు అనేది గుర్తుపెట్టుకోండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే, ఆయన కూడానా, ఆయనే మనలను, అక్కడ ఒకటి ఉందా ఫుట్ నోటు, ఏముందో చెప్పండి అడుగునా. అంటే నిన్ను నువ్వు తయారు చేసుకోలేదా? ఎవరిని ఒకడు మనకు ఆ పర్మిషన్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, నీ ఆకారాన్ని నువ్వే నిర్మించుకొని ఆయన అని అనుకున్నావు. అందరూ ఆడపిల్లల ఆకారాన్ని నిర్మించుకుంటారా, మగపిల్లల ఆకారాన్ని నిర్మించుకుంటారా? చెప్పండి. ఆడపిల్లలని గర్భంలోని చంపేస్తున్న హంతకులు ఉన్నారు, స్త్రీలే. ఆడపిల్ల అయితే మాకు వద్దు, అబ్బాయే కావాలని. మనల్ని మనమే నిర్మించుకునే అవకాశం దేవుడు మనకిస్తే ఎవరు నిర్మించుకుంటాం? పురుషుల్నే నిర్మించుకుంటాం. అందంగా నిర్మించుకుంటామా, అందహీనంగా నిర్మించుకుంటామా? అందరూ అందమే. అందరు రంగు తక్కువ ఎవడు ఉండడు ఇక కదా. ఫుల్ కలర్ వేసేస్తాం, అది ఎక్స్ట్రా కలర్ అయినా పర్వాలేదు. ముక్కు, మొహం, కన్ను, కాళ్ళు, చేతులు అన్నీ నీట్గా తయారు చేసుకునే అవకాశం దేవుడు మనకిస్తే మనం ఈ భూమి మీద అష్టావక్ర అనేవాడు ఎవడు ఉండడు కదా. కానీ దేవుడే మనలను పుట్టించాడు, మనలను మనమే. దీన్ని బట్టి దేవుడే నిన్ను నన్ను పుట్టించాడని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. బైబిల్లో ఉన్న దేవుడే పుట్టించాడు కాబట్టి ఆయన రాయించాడు. ఎవరిని ఎవడు సృజించుకోలేదు. అమ్మ నాన్న కూడా మనల్ని తయారు చేయలేదు. అమ్మ నాన్న కూడా తయారు చేసే అవకాశం ఇస్తే నా బిడ్డ ఇలా ఉండాలని కొన్ని ఆలోచన పెట్టుకొని మంచిగా అందరూ తయారు చేసుకుంటారు. కానీ ఎవరికి అవకాశం దేవుడు. అంటే పుట్టించిన దేవుడు మంచిగా పుట్టించాడా, చెడ్డగా పుట్టించాడా? మీరు చెప్పాలి. పిల్లలు మంచోళ్ళో చెడ్డోళ్ళో చెప్పండి. ఏమంటే మా అబ్బాయి బై బర్త్ దొంగోడండి అంటారా? మా అమ్మాయి బై బర్త్ తాగుపోతాండి అంటారా? అనరు. ఎందుకు? పుట్టినప్పుడు అందరూ మంచోళ్ళుగానే పుట్టారు. మరి ఎక్కడ చెడిపోయారు? చెడిపోయింది ఎక్కడ? ప్రసంగి 7:29 చదవండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు అంటే పెరిగేసప్పటికి ఏమైపోయారు? చెడిపోయారు. చెడిపోకుండా బాగుపడటం ఎలాగో దేవుడు రాయించాడా బైబిల్లో? చెప్పాలి. మంచిగా బతకటం ఎలాగో రాయించాడా? రాయించాడు. నువ్వు మంచిగా బతకాలి, నీ పిల్లలు మంచిగా ఉండాలంటే ముందు భర్త భార్యలుగా అయినప్పుడే వీరు దేవుడు మాకు విధించిన కట్టడలు విధులేంటి, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటని, వారి యొక్క స్వభావాలు ఎలా ఉండాలో, వారి యొక్క పనితీరు ఎలా ఉండాలో దేవుడు రాయించాడు బైబిల్. అంటే అమ్మ నాన్న బాగుంటే పిల్లలు బాగుంటారు. అమ్మదారి అమ్మది, నాన్నదారి నాన్నది. అమ్మలో లోపాలు ఉన్నాయి, నాన్నలో లోపాలు ఉన్నాయి. పిల్లలు ఏముంటాయి? ఆటోమేటిక్గా ఏముంటాయి చెప్పండి? లోపాలు వస్తాయి. ఈరోజు బాగా వినండి. బాగా ఉద్యోగాలు చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తున్న ఉన్నత కులాలు వర్గాలకు సంబంధించిన వారు, లేదా క్రైస్తవుల నుండి బాగా రిచ్గా బతుకుతున్న వారు ఎవరి బాధ్యతలు వారు నిర్వహిస్తూ సమాజంలో ఉద్యోగాల పేరుతో, వ్యాపారాల పేరుతో డబ్బు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలు సమాజంలో ఎలా ఉన్నారు చెప్పండి? ఎన్నో దుర్వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఈరోజు మరి ముఖ్యంగా గంజాయికి అలవాటు పడ్డ యవ్వనస్తులు అనేక మంది కనపడుతున్నారు. వీళ్ళు ఏమన్నా లేని వాళ్ళ అంటే కాదు, బాగా చదువుకొని బాగా పెద్ద ఉద్యోగాలు చేస్తున్న అగ్రవర్ణాలు లేదా అగ్ర అధికారాలు కలిగిన వారి కుటుంబంలో నుంచి వచ్చిన వారు. మంచి చదువులు చదివించడానికి వీళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళని ప్రయోజకులుగా చేయాలని ఉద్యోగాలు చేస్తూ వీళ్ళు పట్టించుకోకపోవటం వల్ల, ఒకవేళ పట్టించుకున్నా ఈయన క్యారెక్టర్ బాగోదు, ఆమె క్యారెక్టర్ బాగోదు. వీళ్ళే ఇలా ఉన్నారు, మాకేం చెప్తారు తల్లిదండ్రులని. పిల్లలు ఏమైపోతారు? పాడైపోతారా, బాగుపడతారా? పాడైపోతారు. అంటే ఒక రైతు ఒక ఫలం మంచిగా రావాలి ఆ చెట్టు నుండి అన్నప్పుడు రైతు ఎంత శ్రద్ధ తీసుకొని ఆ చెట్టుని సంరక్షిస్తాడో, ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ భార్యాభర్తలు అయినప్పటి నుంచి వారి పిల్లల్ని కంటమే కాదు, కంటం దేవుడిచ్చిన బహుమానం. పిల్లల్ని ఎవరినిచ్చాడు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పాడా? చెప్పాడు. చెప్పిన మాట ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఆయమ్మకు అప్పచెబుతారు.
ఎల్కేజీ ఇంకా దానికంటే కిండర్ గార్డెన్ నుంచే పిల్లల్ని చదువుల పేరుతో స్కూళ్ళకి అప్పగిస్తారు. చదువు 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 అని చదువు రుబ్బుతారు తప్ప అది క్యారెక్టర్ ఎలా ఉందో ఏమన్నా ఆలోచిస్తారా అంటే అవి పట్టించుకోం. మా అబ్బాయిని కాన్వెంట్లో చదివించాం, ఇంగ్లీష్ మీడియం చదివించాం, ఫారెన్ పంపించామండి ఉద్యోగానికి. అందుకే వాడు నిన్ను చస్తున్నా, నీ ఆరోగ్యం బాగోపోయినా అక్కడ నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడతాడే తప్ప నిన్ను పరామర్శించడానికి రాడు. ఎందుకు? ఆ ప్రేమ నువ్వు నేర్పించలా, ఆ మంచితనం నేర్పించలా. తిన్నా తినకపోయినా ఉన్నదాంట్లో తృప్తి కలిగి వాక్యానుసారంగా బతుకుతున్న పిల్లలు చూడండి, విదేశాలు వెళ్ళరు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయరు, తల్లిదండ్రులు కనిపెట్టుకొని వృద్ధాప్యంలో వాళ్ళు బాగోగులు చూసుకోవాలి. చిన్నప్పుడు వాళ్లే కదా నీకు అన్నీ చేసింది. ఆ కృతజ్ఞత వాడికి ఉండాలంటే బాల్య దినాల నుంచే పిల్లలకి దేవుని భక్తి ఏంటో, భయం ఏంటో, నీ పుట్టక వెనక కారకులు ఎవరు నిన్ను పుట్టించారో, పుట్టించిన నిన్ను ఎలా పెంచాలో దేవుడు నాకు నేర్పించాడని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తే పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూస్తారు. నేను కష్టపడ్డానండి, వాళ్ళని పెంచానండి, వాడి కోసం తినకో ఎన్నో డబ్బులు పోగు చేసి వాళ్ళని గొప్పగా చదివించాను, కానీ ఈరోజు నన్ను చూడలేదంటే నిన్ను చూడాలి అనే విషయం వాడికి ఎలా తెలిసింది? వాడికి బుద్ధి జ్ఞానాలు ఏమైనా నేర్పించావు? లోక సంబంధమైన విద్య నేర్పించావు. 60-70 ఏళ్ళు భూమి మీద బ్రతకడానికి కావలసిన విద్య నేర్పించావు తప్ప నిన్ను పుట్టించిన దేవుడు నువ్వు ఎలా బ్రతకాలో వ్రాయించాడురా. ఈ మాటల ప్రకారంగా నేను ప్రవర్తిస్తున్నాను, నువ్వు కూడా బ్రతుకు అని ఏ రోజున నేర్పిస్తారంటే అవసరం కోసం వాక్యం తీసుకొని చదువు అని నేర్పిస్తారు తప్ప ఇది మనల్ని పరలోకానికి చేర్చే జ్ఞాన గ్రంథం అన్న విషయం నేర్పిస్తారా? నీ పుట్టుకకు కారణాన్ని తెలిపిన దేవుడు రాయించిన గ్రంథం అని నేర్పిస్తారా? ఇది ఏదో ఆచార ప్రకారంగా చదివేది కాదు. మన భవిష్యత్ అంతా దీనిలోనే ఉంది. మనం ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చామో, చనిపోయిన తర్వాత ఏమైపోతామో, ఈ విషయాలన్నీ తెలియచేసిన గ్రంథం ఏమైనా నేర్పిస్తామంటే ఆచారాలు, సాంప్రదాయాలు, మనుషులు కల్పించిన పద్ధతులతో దేవుడిని కొలుస్తున్నామే తప్ప దేవుడు చెప్పిన పద్ధతులతో మన జీవితాన్ని ఏమన్నా అన్వయించుకొని పాటిస్తున్నామంటే అలా పాటించేవాళ్ళు కనపడట్లేదు. మా సంఘ సిద్ధాంతం ఇదండి, మా సంఘ సిద్ధాంతం ఇదండి. ఎవడు పెట్టాడు ఈ సిద్ధాంతం అంటే మనుషులు పెట్టిన సిద్ధాంతమే తప్ప దేవుడు పెట్టిన సిద్ధాంత ప్రకారంగా బతికే సంఘాలు లేవు. ఎందుకంటే పాస్టర్ కొడుకులే పనికిమాలిన వాళ్ళు అవుతూ తిరుగుతున్న రోజుల్లో ఈరోజు కనపడుతుంది. అలాంటప్పుడు ఉన్న వాస్తవాన్ని తెలియచేసేవారు ఎవరు వాళ్ళు చదువుకొని దేవుడు రాయించిన మాటల ప్రకారంగా బతుకుతారంటే బ్రతకరు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, అన్ని విషయాల్లో. ఎందుకు ఘనమైంది అన్నాడు? మనం ఏమనుకుంటామంటే గ్రాండ్గా మంచి భోజనాలు, ఎక్కువ లైటింగు, పెద్ద పెద్ద బ్యాండ్ మేళాలు, ఇంకా మంచి సెట్టింగులు, ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తే అనేకమైన పదార్థాలు పెట్టి విందు భోజనాల ఆర్భాటాలతో చేస్తే అది ఘనమైంది అనుకుంటున్నారు. కానీ ఘనమైంది ఎందుకన్నాడో తెలుసు. అన్ని విషయాల్లో ఘనమైంది ఎందుకన్నాడో అంటే వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు తన గర్భఫలాన్ని మనకిస్తున్నాడు, తన పిల్లల్ని మన గర్భాల్లో నుంచి పుట్టిస్తున్నాడు. పుట్టిన పిల్లలు కూడా దేవుని కొరకు బతికే విధంగా ఈ వివాహ వ్యవస్థ ద్వారా భార్య భర్తలు పెంచాలి అని అంటే భార్య భర్త వారి ధర్మాలు అనుసరించాలి. కొన్ని మాటలు మనం బైబిల్లో చూడగలిగితే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి దయచేసి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు, భార్యలు ఏం చేయాలి చెప్పండి? విధేయులై ఉండాలి. అంటే ఏమని అర్థం? విధేయులై ఉండాలంటే చెప్పాలి. విధేయత అంటే లోబడి. ఉద్యోగం చేస్తున్నారనుకో స్త్రీలు, భార్య ఉద్యోగం చేస్తుంది, భర్తకి విధేయురాలు అయిద్దా అవదా? సహజంగా చెప్పండి, జనరల్గా. ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు నేను, చెప్పాలి. అవరు, ఎక్కువ పర్సెంట్ అవరు. ఎందుకంటే వాక్యానికి లోబడిన వాళ్ళే అవుతారు. నేను ఉద్యోగం చేసిన భర్తకు విధేయురాలై దేవుడు ఉండమని దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఉంటున్నానని వాక్యాన్ని అర్థం చేసుకున్న స్త్రీయే ఉంటుంది తప్ప లోకంలో ఉన్న ఏ స్త్రీ భర్తకు విధేయురాలై ఉండదు. ఏంటి, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, కావాలంటే నీకంటే ఎక్కువ నేను రాగానే ఆఫీస్ నుంచి రాగానే టీ పెట్టాను అనుకో, నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చావు, నేను ఆఫీస్కి వెళ్ళి, నేనెందుకు పెట్టాలి, నువ్వు పెట్టి ఇవ్వచ్చుగా అంటదా? అందా?
ఎందుకంటది? సంపాదిస్తున్నావు, నీతో సమానంగా నేనున్నప్పుడు ఏ విషయంలో తక్కువ? మరి విధేయురాలై ఉండమన్నాడుగా దేవుడు అంటే, అది స్వీకరించిన వాళ్ళు ఉంటారు, స్వీకరించిన వాళ్ళు అవన్నీ మనకి చెల్లుబాటు అయ్యాయి కాదని విధేయురాలై ఉండదు. అలానే భర్తను ఏమన్నా అధికారం చెలాయించి పెత్తనం చేయమన్నాడంటే అలా కూడా చెప్పలేదు దేవుడు. చదవండి, భర్తలారా భర్తలు ఏం చేయాలంట? అవేదో లోబడుతుంది కదా అని పెత్తనం చేసి కాలు కింద చెప్పులాగా వంటింటి కుందేళ్ళలాగా దిగజారి భార్యని అణిచివేసే కార్యక్రమం చేయమన్నా. ఏం చేయమన్నాడు? ప్రేమించుడి అంటే అర్థం, సినిమాల్లో ప్రేమ వేరు, నిజమైన ప్రేమ వేరు. ప్రేమించటం అంటే ఊరికే ఐ లవ్ యూ అని చెప్తే ప్రేమించటమా? అదే పొంగిపోతుంది యువతరం. అడేదో ఐస్ క్రీమ్ కొని కానీ బైక్ మీద తిప్పగానే ఇదే ప్రేమ కదా అనుకొని, నువ్వంటే నాకు ఇష్టం, నా హృదయం అంతా నువ్వే అంటాడు. ఆడంటాడు, ఈ అమ్మాయి అంటాడు. ప్రేమించటం అంటే తెలుసా? ప్రేమించటం అంటే చెప్పాలి, ఎవరన్నా ఒక మాట చెప్పండి. ప్రేమించటం అంటే దోషాలు కప్పుకోవటం. నిజమైన ప్రేమ బైబిల్లో చూపించే ప్రేమే దేవుడు చెప్పింది. ఇది లోకంలో మనకు కనపడదు. ఎందుకంటే గిఫ్ట్లు కూడా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ చదివించారో చూసుకొని పుస్తకంలో రాసుకుంటారు కదా, చదివించింది ఏదో చూసుకొని మనం వెళ్ళేటప్పుడు అలాంటిదే అదే ఖరీదులో మళ్ళీ ఎక్స్ట్రా తీసుకెళ్ళాం, అదే ఖరీదు కలిగిన గిఫ్ట్ అక్కడ తీసుకెళ్తాం. అంటే ఆడు పెట్టాడు కాబట్టి నేను పెట్టాలి. ఒకళ్ళు ఆడు పెట్టింది మనం పెట్టకుండా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళామనుకో, ఏమనుకుంటారు అవతల వాళ్ళు? నేను ఆడు పెళ్ళికి ఆడు ఫంక్షన్కి గిఫ్ట్ తీసుకెళ్తే ఆడు తగుదనమ్మని చేతులు ఒప్పుకుంటూ వచ్చి బరీకి దీన్ని వెళ్ళిపోతాడా అనుకుంటారేమోనని వీళ్ళ ఫీలింగ్. అనుకున్నా వాళ్ళు అనుకోవచ్చు. కానీ ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే అవతల వాడు ఏ స్థితిలో ఉన్నా ప్రేమించి వాళ్ళకి చేయాల్సినవన్నీ చేయటమే ప్రేమ. వాస్తవంగా ఆలోచిస్తే దేవుడు బ్రతకమన్నట్టుగా మనం ఎవరైనా బతుకుతున్నామా? బ్రతకట్లా. దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని? లోకమును దేవుడు ఎంతో ప్రేమించను, మనం పనికి మాలిన వాళ్ళం అయినా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ప్రేమించాడు. సరే, లోకాన్ని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమించాడు. వాళ్ళకి కావలసిన గాలి, సూర్యుడు వెలుగు, వేడి, తిండి ఇవన్నీ దేవుడు లోకములో పండించటం వల్ల, లోకంలో ఇవి పెట్టడం వల్ల అందరికీ సమానంగా పంచిచ్చేశాడు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోయినా ప్రేమిస్తున్నాడా? చెప్పాలి. దేవుడు బ్రతకమన్నట్టుగా నువ్వు బ్రతకపోయినా ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ ఒక ప్రేమ అయితే చివరికి నువ్వు ఎక్కడ పాడైపోయి చనిపోతే ఎక్కడ నరకానికి వెళ్ళిపోతావనని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా నీ పాపముల నిమిత్తం బలి పశువుగా అర్పించాడు. ఇందులో ప్రేమ కలదు అంటాడు యోహాను పత్రికలో. అంటే ఈ లోకాన్ని ప్రేమించి నువ్వు పనికిమాలిన దానివిగా ఉన్నా దేవుడు అన్నీ ఇస్తున్నాడు, నీకు బ్రతుకునిచ్చాడు. దేవుడు ప్రేమించకపోతే ఎప్పుడో రాలిపోయేవాళ్ళం మనం. కరోనాలోనే అందరూ పోవాల్సిన వాళ్ళం. అయినా ఎందుకు బతుకున్నాం? ఇంకా ప్రేమించాడు కాబట్టి. ఈ ప్రేమ ఒక ఎత్తు అయితే, మళ్ళీ చనిపోతే దేవుడు బతకమన్నట్టుగా బతకపోవటం వల్ల నువ్వు నరకానికి పోతావని తన కుమారుడిని పంపించి ఒప్పుకో చాలు, నేను చేసిన అపరాధాలు, పాపాలు, దోషాలన్నింటినీ ఇదిగో నా ప్రభు భరించాడని ఒప్పుకొని నువ్వు మనసు మార్చుకొని ఇక్కడ నుంచి మంచిగా బతకాలనుకుంటే చాలు. అప్పుడు కూడా మళ్ళీ క్షమించి మనం సాధించలేని పరలోకాన్ని మనకిస్తానన్నాడు. ఇందులో ఎంత ప్రేమ ఉందో చెప్పండి. అంటే ప్రేమించటం అంటే ఎదుటివాడు తప్పు చేసినా, దోషం చేసినా, అపరాధం చేసినా, అసలు పూర్తిగా చెడిపోయినా ప్రేమిస్తూనే తను చేయాల్సినవన్నీ చేయటమే ప్రేమ. ఇప్పుడు మనం మంచోళం అయితే దేవుడు ప్రేమించి రక్షణ ఇచ్చాడా? చెడ్డోళం అయితే కూడా ఇచ్చాడా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మరి అలాంటప్పుడు ప్రేమించాడా? ఇప్పుడు భర్త భార్యను ఎలా ప్రేమించాలంట? ఆ మంచిగా ఉండి చెప్పిన మాట వింటే ప్రేమిస్తాడు, సహజం. మంచిగా ఉన్న భార్యను ప్రేమించని దౌర్భాగ్యులు కూడా ఉన్నారా? అది వేరే విషయం కదా. ఆమె ఎందుకయ్యా ఆమెను కొడుతున్నావు అంటే ఆమె నా మాట ఏంటలేదు అందుకే కొట్టాను అంటాడు. కానీ దేవుడి ప్రేమ ఎలాంటిదంటే ఆ మాట వినకపోయినా కొట్టకూడదు, ఆమె సరిగ్గా నీకు ఉపయోగపడకపోయినా కొట్టకూడదు.
పనికి రాకపోయినా కొట్టకూడదు, ఎందుకంటే నీ భార్య అయింది కాబట్టి. భార్య భర్తకు లోబడింది కాబట్టి ఎదురు తిరిగి భార్యని చితకొట్టనలా. భార్యని ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. అంటే ప్రేమించటం అంటే ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? అవతల వ్యక్తి అవిధేయులైనా అవిధేయురాలైనా ఆయన చేయాల్సినవన్నీ భార్యకి చేయటమే ప్రేమించటం. ఇప్పుడు క్రీస్తు సంఘానికి శిరస్సు లేదా క్రీస్తు సంఘానికి భర్త అయితే, సంఘం అంతా ప్రపంచంలో ఉన్న క్రీస్తుని అంగీకరించిన వారందరూ కన్యక, అంటే పెళ్లి కుమార్తె. క్రీస్తు పెళ్లి కుమారుడు అయితే, పెళ్లి కుమారుడుగా ఉన్న క్రీస్తు లేదా భర్తగా ఉన్న క్రీస్తు భార్యను ఎలా ప్రేమించాడు? భర్తలారా మీ భార్యలను ప్రేమించుడు అని రాయించాడు, బాగానే ఉంది. ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీ పత్రిక 5:25 నుంచి చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ఎలా ప్రేమించాలయ్యా అని అడిగితే, నేను ఎలా ప్రేమించానో మీరు అలా ప్రేమించండి అంటున్నాడు. ఎలా అంట? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంటే క్రీస్తు భర్త అయితే సంఘం భార్య. ఎలా ప్రేమించాడంట? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అంటే సంఘంలో ఏముంది? కళంకం ఉంది. కళంకం అంటే తెలుసా మీకు? కళంకం అంటే తెలుసా లేదా? బుర్రన్న ఒప్పండి, తెలుసో తెలీదు, ఇలా అన్నా ఒప్పండి. తెలుసా తెలీదా? కళంకురాలు అంటారు. ఎవరినంటారు? ఒక ఆయన్ని చేసుకొని మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈమె కళంకురాలు అంటారు. అంటే సంఘములో ఏముంది? కళంకం ఉంది. అంటే ఒక ప్రభువుని వివాహం చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళని ప్రభువుగా భావించి వాళ్ళను కూడా పూజిస్తే అది కళంకం, అక్రమ సంబంధం అంటారు. అంటే సంఘం ప్రభువుని చేసుకొని ప్రభువుకు లోబడి ఉండాల్సిన సంఘం ఏం చేస్తుంది? తప్పు చేస్తుంది. అంటే అది ధనాన్ని ప్రేమించి ప్రభు స్థానంలో ధనాన్ని పెట్టవచ్చు, మరొక వ్యక్తిని పెట్టవచ్చు, లేదా లోకాన్ని ప్రేమించి లోకంతో సంబంధం కలిగి ఉండొచ్చు. ఇది కళంకం. అంటే సంఘములో కళంకం ఉంది. ఇంకేముంది? ముడతైనను అట్టిది మరి ఏదైనా. అంటే లోట్లు ఉన్నాయా? ఉన్నాయి. కానీ భర్త అయిన క్రీస్తు ఏం చేశాడంట? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఏమంటే బాగు చేసుకుంటున్నాడండి భార్యని. అంటే భర్త భార్యని ప్రేమించటం అంటే అర్థం ఏంటో తెలుసా? భార్యలో ఉన్న లోపాలని బాగు చేసి మహిమ కలిగిన దానిగా తనకు పనికొచ్చే విధంగా భార్యని తయారు చేసుకున్నవాడే నిజమైన భర్త. అదే ప్రేమించటం. ఏమంటే ఈ లోకంలో క్రైస్తవ్యంలో ఇంత మంచి మాటలుంటే ఎవడైనా ఇలా ప్రేమిస్తున్నాడా? చెప్పాలి. ప్రేమించట్లా. ప్రేమించకపోవటం వల్ల పుట్టే పిల్లలు ఏమైపోతారో తెలుసా? భార్యాభర్తలు రోజు కీసులాడుకుంటూ గొడవలు పట్టుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ తగాదాలు ఆడుకుంటున్నాడు. పిల్లల మనసు ఏమైపోద్ది? బాగుంటుందా? బాగోదా? బాగోదు. పక్కోడికి ఎవడికో కనెక్ట్ అవుతాడు, ఎవరినో చూస్తాడు, అవి నేర్చుకుంటాడు, లోకానుసారంగా వాడు పాడైపోతాడు. లోకంలో చదువు పరంగా గొప్పోడు అవ్వచ్చు, మంచి ఉద్యోగం సంపాదించవచ్చు, బాగా సెటిల్ అవ్వచ్చు ఆస్తి పరంగా. కానీ ఆత్మీయ పరంగా వాడి స్థితి దీనస్థితికి వెళ్ళిపోద్ది, దిగజారిపోద్ది. లోకంలో ఏదో ఒక రోజు చట్టానికి దొరకకపోయినా ఫైనల్గా దేవుడికి దొరికిపోయి చనిపోయిన మరుక్షణం నువ్వు లోకంలో బాగా చదివావు, మంచి ఉద్యోగం చేసావు, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా గడిపావు, కానీ నీ ఆత్మీయ స్థితి భయంకరంగా ఉంది కాబట్టి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోయిద్ది అని చెప్తున్నాడు దేవుడు. అంటే మనిషికి ఆత్మ శాశ్వతంగా ఉండేది, శరీరం కొద్ది కాలం ఉండేది. కొద్ది కాలం ఉన్న ఈ శరీర అవసరాల కోసం ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటున్నాం. ఈరోజు మోజెస్ విశ్వతేజ్ బాగా మంచిగా ఎదగాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని కట్టడలో విధులు నేర్పిస్తూ, తల్లిదండ్రులు కూడా ఎలా బతకాలి? వాడి విధులు పాటిస్తూ, అమ్మ నాన్న ఇలా బతుకుతున్నారు కాబట్టి నేను అలా బతకాలి అని వాడికి అర్థమైంది. వీళ్ళ దారిలో వీడు బతికేస్తూ ఎవరిష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటూ, నువ్వు వాక్యం చదువు నాన్న, నువ్వు ప్రార్థనకి వెళ్ళి నాన్న అని చెప్తే నీ కోసం చదువుతాడంతే, నీ కోసం ప్రార్థనకి వెళ్తాడు. కానీ వాడు హృదయంలో మార్పు రాదు.
ఇవి ఎక్కడ బయటపడుతుందంటే ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర. ఒక పక్క వీళ్ళు నేర్పిస్తూ ఉన్నా, చుట్టుపక్కల బంధువులు వచ్చి మేనమామ వస్తున్నాడు, ఏళ్ళు చూపి కాలు చూపి తంతానని చెప్పురా, పిల్లనెత్తామని అడుగురా అని నేర్పించాడు అనుకో, ఈ ఏ ఎక్కుతాయి? ఆ పనికి మళ్ళీ ఎక్కుతాయి. అంటే ఎంత జాగ్రత్తగా ఒక రైతు మంచి ఫలాల కోసం చెట్టుని కాపలా కాసి జాగ్రత్తగా దాన్ని పోషిస్తాడో సంరక్షిస్తాడో, అలా పిల్లలను కూడా మొక్కలాగా మనం జాగ్రత్తగా పెంచగలిగితేనే ఈ సమాజంలోని కల్మషం అంటకుండా వాక్యానుసారంగా బతకగలడు. అలాంటి వాడే భవిష్యత్తులో మంచి భక్తుడు అవుతాడు. ఇప్పుడు కనపడుతున్న భక్తులందరూ నామకార్థ భక్తులే తప్ప వాక్యానుసారంగా భక్తిని కొనసాగిస్తూ భక్తిని ఆచరించే భక్తులు కనపట్ల. డబ్బులు సంపాదించడం కోసం పాస్టర్లు అయిన వారిని చూస్తున్నాం, అవసరాలు తీర్చుకోవటం కోసం పాస్టర్లు అయిన వారిని చూస్తున్నాం. ఏమండి, రాయితీల కోసం పాస్టర్లుగా మారిపోయిన వాళ్ళని చూస్తున్నాం. ఇలా రకరకాల కారణాలను బట్టి, లేదా ఆరోగ్యాలు బాగు కోసం సేవకు రావటం, ఇలాంటివి చూస్తున్నాం తప్ప నా జీవితం బాగుండాలి, దేవుడికి ఇష్టకరంగా నేను బాగుండాలి, చనిపోతే పరలోకం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రభువుని నమ్ముకొని క్రైస్తవులోకి వచ్చిన వారు అరుదుగా కనపడుతున్నారు. అంటే ఒక బిడ్డ మంచిగా ఎదిగి దేవునికి ఇష్టమైన ఫలంగా మారాలంటే ముందు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. ప్రేమిస్తూ ఉంటే ఇంకొక పని చేయడంట, అక్కడే ఉంది, చదవండి. కొలస్సీ పత్రిక 3:18-19 చదివితే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. భార్యలు భర్త ఏం చేయకూడదంట? అంటే ఎలా పెడతారు? నిష్ఠూర పెట్టడం అంటే కఠినంగా మాట్లాడటం. ఇంకా ఏ వండటం? ఈ కూర మీ అమ్మ ఉందో చూసావా, ఆమెను అనాలి. లేకపోతే మీ అయ్యి ఉన్నాడు చూసావా, ఆడిని అనాలి. అన్నాడు అనుకోండి, ఏమైంది? నిష్ఠూరం. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి ఏదో ఒక మాట చులకనగా చేసి మాట్లాడితే అది నిష్ఠూరాలు. అంటే ప్రేమిస్తే ఏముండకూడదు? నిష్ఠూరాలు ఉండకూడదు. అంటే లోపాలన్నింటినీ సరిచేసి బాగు చేసుకోవాలి తప్ప నిష్ఠూరాలు పెట్టకూడదు. అది నిజమైన ప్రేమ. భర్త భార్యను ప్రేమిస్తూ, భార్య భర్తకు లోబడుతూ. ఎందుకు? దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఇలా ఉంటున్నాను, దేవుడి మాట వింటే నాకు పరలోకం వచ్చింది అనే ఉద్దేశంతో భక్తి కలిగి ఉన్నారనుకోండి, ఇవి రెండే చెప్పాను, అప్పుడు పిల్లలు కూడా భక్తులుగా పెరుగుతారు. ఒక రైతు మొక్కను ఎలా పెంచుతాడో, భార్య భర్తలు కలిసి పిల్లల్ని ఎలా పెంచాలి? తగు జాగ్రత్తలు తీసుకొని పెంచాలి. మనం ఒకటే కాన్సెప్ట్, లోకంలో గొప్పోడైపోవాలి, ప్రయోజకుడు అవ్వాలి, బాగా సంపాదించాలి, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. తర్వాత వాడు ఏమైపోతాడు? ఇప్పుడు బాగా చదువుకొని ఉద్యోగాలు వచ్చి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తూ మొదటి నెల జీతం తీసుకోకుండానే ప్రమాదాల్లో చనిపోయిన వారు భారతదేశంలో అని చాలామంది ఉన్నారు. అమెరికాలో చనిపోయిన వాళ్ళు మొదటి నెల జీతం తీసుకొని ఇంటికి పంపిద్దాం అనుకుంటూ అక్కడ చనిపోయిన వారు ఉన్నారు. అంటే లోకంలో శరీరంతో గొప్పోడైపోతే సరిపోద్దా? ఆత్మీయంగా గొప్పోడవుతాడు. ఏది శాశ్వతంగా ఉండేది? శరీర ఎదుగుదల శాశ్వతంగా ఉంటుందా? ఆత్మీయ ఎదుగుదల శాశ్వతంగా ఉంటుందా? మన బాడీ బిల్డర్స్ అనేవి చాలామందిని చూస్తాం, వెయిట్ లిఫ్టర్స్ అని. ఎలా ఉంటారు చూడటానికి? బాగా దిట్టంగా కండలు పెంచి బలిష్టంగా ఉంటారు. చచ్చిపోడా? భయంకరమైన రోగం వచ్చిందనుకో, ఆ కండలు ఏమైపోతాయి? మొత్తం కరిగిపోతాయి. అంటే నువ్వు ఎంత పెరిగినా శరీర రీతిగా నువ్వు తగ్గిపోవటానికే తప్ప దేనికి పనికిరాదు. ఒకళ్ళ కండలతో అలాగే చచ్చిపోయి మట్టిలో పెట్టారనుకోండి, పురుగులు హ్యాపీగా తినేస్తాయి, ఏం పెంచారా కండలు నా కోసం అని. కానీ ఆత్మీయంగా ఎదిగితే శాశ్వతంగా దేవుని దగ్గర యుగయుగాలు ఉండే మహాభాగ్యాన్ని ఇచ్చాడు. అందుకే ఈ లోకాన్ని ఇచ్చాడు, అందుకే ఈ బ్రతుకునిచ్చాడు, అందుకే దేవుడి లోకంలో మనల్ని పుట్టిస్తున్నాడు. మనిషి జన్మ వెనుకున్న పరమార్థం తెలియకుండా ఏదో పుట్టాము, పెరిగాము, ఏదో పని చేయాలి, బతకాలి, తినాలి, తాగాలి, ఆనందించాలి అనుకుంటే ఒకానొక రోజు మరణం పేరుతో వెళ్ళిపోతాం. కాబట్టి
దేవుడు చెప్పిన పద్ధతిలో నీ శరీరాన్ని నడిపించగలిగితే ఖచ్చితంగా మరణం తర్వాత మహాలోకంలో దేవుడితో ఉండే మహాభాగ్యం ఉంటుంది. దానికి నువ్వు ఏం చేయాలి అంటే, దేవుడు నీ కొరకు రాయించిన మాటలు ఏంటి, నేను ఎలా బ్రతకాలి, స్త్రీ ఎలా బతకాలి, చిన్నపిల్లలు ఎలా బతకాలి, యవనస్తురాండ్రు ఎలా బతకాలి, వృద్ధులు ఎలా బ్రతకాలి, పెళ్లి చేసుకున్న దంపతులు ఎలా బతకాలి, భార్య ధర్మాలు ఏంటి, భర్త ధర్మాలు, ఇవన్నీ మనం నేర్చుకొని ఏ స్టేజ్లో మనం ఉన్నాం, ఏ స్టేజ్లో నాకు ఇది వర్తించింది అని మనం ఆ వాక్యాలన్నీ నేర్చుకొని అన్వయించుకొని వాక్యానుసారంగా బతికితే మన తర్వాత తరాలు కూడా ఎలా ఉంటాయి, వాక్యానుసారంగా బతికే పిల్లలు ఉంటారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు, నేటి బాలలే రేపటి భక్తులు అంటున్నాడు దేవుడు. బాల్య దినాల్లోంచి నేర్పిస్తే, ఇంకా గట్టిగా మాట్లాడితే తల్లి గర్భములో పిండంగా ప్రారంభమైనప్పటి నుంచే మనం నేర్పించవచ్చు. పిల్లలు అప్పుడు నేర్చుకుంటారంట. మరియమ్మ గారి గర్భంలో యేసుక్రీస్తు వారు పడినప్పుడు మరియమ్మ గారి ఎలిజబెత్ అనే తన బంధువురాల దగ్గరికి వెళ్ళింది, అరణ్యంలో ఉన్న ఎలిజబెత్ గారి దగ్గరికి. అప్పుడు ఎలిజబెత్ గారి గర్భంలో ఆల్రెడీ బాప్టిస్ట్ ఇచ్చి యోహాను గారు 6 నెలలు తయారై ఉన్నాడు గర్భంలో. 6 నెలలు పిండంగా ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని గర్భాన్ని ధరించిన మరియమ్మ గారు ఆ ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళి వందనం అందంటే, ఈ వందనం వచ్చిన ఎలిజబెత్ గారి లోపల ఉన్న గర్భంలో ఉన్న బాప్టిస్ట్ ఇచ్చి యోహాను గారు విని గంతులేశాడని రాయబడింది. ఒకసారి చూడండి లూకాసు వార్త. బైబిల్ ఎంత గొప్పదో మనం ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది ప్రియులారా. ఏదో మత గ్రంథంగా పక్కన పెట్టేసి అవసరాలకు ఒక వాక్యం తీసుకొని చదువుకుంటున్నాం తప్ప అది మన జీవితానికి అన్వయించుకుంటే నీకెంత ధన్యకరంగా అది ఉంటుందో ఒకసారి మనం ఆలోచించగలిగితే. లూకాసు వార్త 39 చూద్దాం, 1వ అధ్యాయం. ఆ దినములలో మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. మరియమ్మ గారు వెళ్ళి ఎలిజబెత్కి వందనము చేశాను. ఎలిజబెత్ మరియ యొక్క వందనం వచనము వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాను. అంటే ఎక్కడి నుంచి బిడ్డ వింటున్నాడు? మనం ఏమనుకుంటామంటే అది చిన్నోళ్ళండి, అప్పుడే వాడికి అర్థం కావలేండి అనుకుంటున్నాం. నీ అమాయకత్వం అది కదా. మొక్కై వంగనిది ఈ సామెత బాగా తెలుసు, కానీ చిన్నపిల్లలు కదండి, వాళ్ళు కాదు ఎవరు తప్పు చేస్తారు ఏముందలే అని ఈజీగా కొట్టేస్తాం. అప్పుడు నేర్పించలేదనుకో పెద్ద అయినాక నిన్ను అంతాడు వాడు. ఎందుకని? నువ్వు అప్పుడే నేర్పించలేదు కాబట్టి, గారాబం చేసావు కాబట్టి. నిజమైన ప్రేమ అంటే ఆడికి కావాల్సినవన్నీ కొనియటం కాదు, ఆడి అవసరాలు తీర్చడం కాదు. ఇప్పుడే వచ్చేటప్పుడు మాట్లాడుకున్నావు కార్లు. ఒక ఆయనకి వాళ్ళ కొడుకు బైక్ కావాలనుకున్నాడంట. ఏ బైక్ అది? యమహా, 3 లక్షలు అంట దాని ఖరీదు. ఆటో డ్రైవర్, ఆటో వేసుకున్న ఆయన. కొడుకు అడిగాడు కదా అని అప్పు చేసి 50,000 అప్పు చేసి ఆ డౌన్ పేమెంట్ కట్టి బైక్ తీసుకొచ్చి కొడుకు ఇచ్చాడు. లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నాడు. కొడుకుని ప్రేమించాడు. ప్రేమ అంటే వాడికి కావాల్సిన అవసరాలు తీర్చటమే అనుకుంటున్నాం. వాడు ఉన్న ఊరేంటి, వాడు తిరిగే రోడ్లేంటి, ఆ బైక్ ఆ రోడ్లకి మ్యాచ్ అయ్యిద్దా లేదా, ఈ వయసులో వాడు ఎంత స్పీడ్ వెళ్ళాలో ఏంటి, ఏమన్నా ఆలోచన విధానం ఉంటుందా, ఇవన్నీ కాదు. మా అబ్బాయి అడిగాడు, తల తాకట్టు పెట్టాను, వాడు కొనియాలి. నేను మా అబ్బాయిని ప్రేమించాను అనుకున్నాడు ఆ తండ్రి. 2వ రోజే యాక్సిడెంట్ అయ్యి గొల్లగా బండి పాడైపోయింది, అబ్బాయి చచ్చిపోయాడు. ఆయన బైక్ను కూడా అబ్బాయితో పాటు పెద్ద గొయ్యి దీవించి బైక్తో సహా సమాధి చేశాడు. అది ఆ ప్రేమ అంటే. ప్రేమ అంటే అది వాడు ఆత్మ నరకానికి పోకుండా తప్పించటమే ప్రేమ. అలాంటి ప్రేమను మనం పిల్లల ఏళ్ళ కలిగి ఉండాలి. ఇది తప్పురా, నువ్వు చేయకూడదు, చేస్తే నువ్వు నరకానికి పోతావని దేవుడు చెప్పాడు. నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు రాయించాడు. ఆ మాటలు నేర్చుకుని అలా బ్రతుకు. ఎదుటివాడు తిట్టినా, దూషించినా, హింసించినా, ఏమన్నా చేయి, క్షమిస్తూ వెళ్ళిపో. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరిని క్షమించమన్నాడు అని ఈ క్షమాగుణాన్ని పిల్లలకు నేర్పించామనుకోండి, ఇంకా రోషం రాదు వాడికి. స్కూల్లో పిల్లవాడు గిచ్చాడు మమ్మీ అని సాయంత్రం వచ్చి ఎడుతున్నాడు అనుకో, సిగ్గులేదురా నాకు చెబుతావా, నువ్వు కూడా గిచ్చాల్సింది నేను, తర్వాత నేను చూసుకునేదాన్ని అందనుకో తల్లి.
ఆడు గిచ్చటం కాదు, కోసేస్తాడు తర్వాత వెళ్ళి. ఎంతమంది పిల్లలు చిన్నపిల్లల్ని బ్లేడుతో కోస్తున్నారు, పొడిచి చంపుతున్నారు తెలుసా? ఇది 6వ క్లాసు 7వ క్లాసులోనే. ఈ క్లాసుల్లోనే వాళ్ళకి ప్రేమలో లేచిపాటాలు కూడా నేర్చుకున్నారు. సినిమాల్లో టీవీల్లోనూ ఇవన్నీ చూపిస్తే ఆడు పాడవక బాగుపడతాడా? ఏ రోజన్నా వాక్యం తీసి ఇలా బ్రతకాలి, మనం పుట్టింది ఎందుకు, దేవుడు ఇలా బ్రతకమన్నాడని ఏ రోజన్నా చెబితే మన జీవితాలు బాగుపడతాయి. మన జీవితాలు ఎలాగన్నా పోని, ముందు పిల్లలన్నా బాగు చేద్దామంటే లోక సంబంధంగా బాగు చేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు లోక సంబంధంగా కూడా చెడగొడుతున్నారు. ఎడ్యుకేషన్లో పెంచుతున్నారు, ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, కానీ ఆత్మీయంగా వాడు ఎదుగుతున్నాడా? వాడి మనసు ఎలా ఉంది? కల్మషంతో ఉందా, పరిశుద్ధంగా ఉందా? ఇవేమి ఆలోచించలేకపోతున్నాం. మనసులను బాగు చేసేది వాక్యం తప్ప ఇంకేది ఉండదు. అందుకే నీ హృదయంలో నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అంటాడు 119 కీర్తన. తీయొద్దులేండి. అంటే వాక్యం ఏదో అవసరాలకు ఉపయోగపడేది మాత్రమే కాదు, ఈ జీవితాన్ని బాగు చేసిద్ది, నిన్ను పరలోకానికి చేర్చే అంత గొప్ప శక్తి కలిగిన వాక్యం. యాకోబు పత్రికలో అంటాడు, ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం సాత్వికంతో అంగీకరించడం అంటే అంగీకరించడం వాక్యానుసారంగా నువ్వు స్వీకరించి పాటించటమే అంగీకరించటం. అంగీకరించాలని నోటితో చెప్పి నువ్వు పాటించలేదనుకో, అది అంగీకరించడం అవ్వదు. కాబట్టి మహేష్ని జమునా రాణిని దేవుడు ప్రేమించి ఇచ్చిన గర్భఫలం, వారిద్దరూ వాక్యానుసారంగా ఉన్నారు, వాక్యానుసారమైన బాప్తీసం తీసుకున్నారు కాబట్టి దేవుడు ఒక మంచి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డ మరి నిజంగా చావు బతుకుల మధ్యకి వెళ్ళి ఆ తలలో నీరు చేరి భయంకరమైన స్థితిలో వారు ఉండగా దేవుడు మంచి డాక్టర్ను చూపించి చక్కగా ఆపరేషన్ చేయించి స్వస్థతనిచ్చి కుటుంబంతో కలిసి ఆనందించే మహాభాగ్యాన్ని వారికి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ సందర్భంలో వచ్చిన ఎవరైనా భార్యాభర్తలుగా సరిగ్గా ఉంటేనే, సంపాదించటమే ధ్యేయం కాదు, మన బతుకు పరమార్థం అది కాదు. ఆత్మీయంగా ఎలా ఉన్నాం అనేది మనం నేర్చుకొని వాక్యానుసారంగా బతుకుతూ భార్యాభర్తలు బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటే లోకం బాగుంటుంది, లోకం బాగుంటే ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది. ఇక అలవాట్లు కానీ, దుర్వ్యసనాలు కానీ, దుర్మార్గం చేసేది కానీ, దోచుకోవటం కానీ ఏమీ ఉండవు. ఎందుకుంటున్నాయంటే వాక్యం విస్తరించకపోవటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. వాక్యానుసారంగా ఉన్న కుటుంబాన్ని దేవుడు కాస్తాడు, కాపుదల ఉంటుంది, ఆశీర్వాదాలన్నీ వారికే సొంతం. కాబట్టి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ ఇది వారిద్దరికి మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తాయి. ఇలా ఉన్నామా లేదా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని, వాక్యానుసారంగా లేకపోతే మీ జీవిత పరమార్థం మీకు అర్థమైతే వాక్యం చదవండి, తెలియకపోతే దైవజనులను అడిగి నేర్చుకొని వాక్యానుసారంగా బతుకుతారని ఆశిస్తూ ఇవి నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మహేష్ని జమునా రాణిని మీరు ప్రేమించారు. కొంత ఆలస్యమైన వారిద్దరిని భార్యాభర్తలుగా తీర్చి ఏకదేహముగా మలచి వారిద్దరిని ప్రేమించి మీరు ఇచ్చిన గర్భఫలం మోజెస్ విశ్వతేజను బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో ఇరుకులు ఇబ్బందుల మధ్య, ఎన్నో అనారోగ్యాల మధ్య మీరు కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మోజెస్ విశ్వతేజ పైన మీరు ఉంచినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు ఎంత ఉందో ఏ జ్యోతిష్కుడికి తెలియదు, కానీ మీరు వ్రాసుకున్న మీ గ్రంథంలో తన ఆయుష్కాలం అంతా వ్రాసుకున్నారు. ఆయుష్కాలం ముగిసే వరకు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే మరి వాక్యాన్ని నేర్చుకున్న తల్లిదండ్రులు వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని బిడ్డకు బోధించే సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించండి. భవిష్యత్తులో అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని విశ్వతేజ చూపిస్తూ బలవంతుడి చేతిలో బాణంలాగా అపవాది యొక్క అగ్ని బాణాలను ఆర్పివేయటకు శక్తిమంతుడిగా బిడ్డ తీర్చబడటానికి మనుషుల దయందును, పెద్దల దయందును, మరి ముఖ్యంగా మీ దయందును ఎదగటానికి సహాయాన్ని దయచేయండి. అలాగే తండ్రి, లోక జ్ఞానమందు మాత్రమే కాక పరలోక సంబంధమైన మీ జ్ఞానములో విశ్వతేజ ఎదిగి ఫలించున్నట్లు కృపచూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇదిగోనైనా వచ్చిన బిడ్డల్లో ఎవరెవరు మీ ఆకర్షణలో ఉన్నారో మాకు తెలియదు. మీకు అవిధేయులుగా ఎవరైనా ఉంటే విధేయత చూపడానికి సహాయాన్ని దయచేయండి. వారి మనసులను రేపండి, వారి హృదయాల్లో మీకు స్థానం ఇచ్చి వాక్యానుసారమైన జీవితం ఆచరించడం వల్ల ఎంత మేలో వారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునే మహాభాగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ,
వచ్చిన బిడ్డల్లో ఏ ఒక్కరూ నశించడం మీకు ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందాలని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన రక్షణను మరొకసారి తలపోసుకుంటూ క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని ఆచరిస్తూ వారి మరణం దినం వరకు పరిశుద్ధతను కాపాడుకొని నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని రాత్రికాల సమయం జరగబోతున్న పబ్లిక్ మీటింగ్లో కూడా మరణం తర్వాత మనిషి ఏమైపోతాడు, ఏం జరుగుతుంది అన్న విషయాలు మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మరి దైవజనుల ద్వారా మీరు మాట్లాడబోతున్న విషయాలను మీ పిల్లలు అర్థం చేసుకునే మనసును మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు.